ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, తేదీ 10 ఏప్రిల్ 2026 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:07 సూర్యాస్తమయం సాయంత్రం 6:27 తిథి అష్టమి రాత్రి 11:13 వరకు, తరువాత నవమి. నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 11:18 వరకు, తరువాత ఉత్తరాషాఢ. యోగం శివ సాయంత్రం 6:20 వరకు. కరణం భాలవ ఉదయం 10:19 వరకు, తరువాత కౌలవ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:31 నుండి 5:19 వరకు. అమృత ఘడియలు ఉదయం 6:07 నుండి 7:54 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. అశుభ సమయాలు వర్జ్యం రాత్రి 8:11 నుండి 9:56 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:35 నుండి 9:24 వరకు. రాహుకాలం ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12:17 వరకు. యమగండం మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రం 4:55 వరకు. గుళిక కాలం ఉదయం 7:40 నుండి 9:12 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఆలోచనలు కార్యరూపం దాల్చే రోజు. కొత్త అవకాశాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. వృషభరాశి పనిలో మీ కృషి ఫలిస్తుంది. సహచరుల నుండి మద్దతు లభిస్తుంది. మిథున రాశి కమ్యూనికేషన్ వల్ల లాభాలు ఉంటాయి. ముఖ్యమైన విషయాల్లో స్పష్టత వస్తుంది. కర్కాటక రాశి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబంతో సమయం గడపడం మానసిక శాంతిని ఇస్తుంది. సింహరాశి ప్రతిభకు గుర్తింపు పెరుగుతుంది. కొత్త బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. కన్యరాశి మీ శ్రమకు మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ పెట్టాలి. తులారాశి నిర్ణయాల్లో సమతుల్యత అవసరం. భాగస్వామ్యాల్లో జాగ్రత్తగా ముందుకు సాగండి. వృశ్చిక రాశి లక్ష్యాలను చేరుకునేందుకు కృషి పెంచాలి. సానుకూల దృక్పథం మీకు సహాయపడుతుంది. ధనస్సు రాశి కొత్త విషయాలు తెలుసుకునే ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాలపై ఆలోచనలు రావచ్చు. మకర రాశి పనిలో ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు దాన్ని సమర్థంగా ఎదుర్కొంటారు. ఓర్పు అవసరం. కుంభరాశి స్నేహితులతో కలయిక ఆనందాన్ని ఇస్తుంది. మీ ఆలోచనలు ప్రశంసలు పొందుతాయి. మీనరాశి సృజనాత్మకత పెరుగుతుంది. మీకు ఇష్టమైన పనుల్లో సమయం గడిపితే ఉత్సాహం పెరుగుతుంది. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.